కమాన్ ఇండియన్ కమాన్ సాంగ్. ఇండియన్ గురు అటు ఓం శక్తి ఓం. ఓం శక్తి ఓం అనేది ఓం శక్తి కాదు, ఓం శాంతి కాదండి. ఇది ఓం శక్తి ఓం. సత్యమే మాట్లాడాలి. సత్యం లేకపోతే మనకి ముక్తి లేదు, మోక్షం లేదు, పరలోకం లేదు, ఏం లేదండి. అక్కడ మనం సత్యమే మాట్లాడాలి. ఆ హిందువుడు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్ కావచ్చు, ఎవరైనా మనుషుడు సత్యమే మాట్లాడాలి. సత్యం లేకపోతే అక్కడ ముక్తి లేదు, ఏంటి లేదండి అక్కడ. నో. మనం అనుకుంటాము బస్ జీవితం ఇంతే, ఇంతే మన జీవితం అనుకుంటాం. చాలామంది నిశ పదార్థాలకి, సారాలకి అన్నికి అలవాటు పడిపోయి ఇదే మన జీవితం ఇదే అనుకుని వాళ్ళు చలాయిస్తుంటారు. అది ఎలాగ మనం చనిపోతే అదే బాధలో మనము ఆ ఉత్తర ద్వారానికి వెళ్తామండి. మనం ఏ విధంగా మన శరీరాన్ని మనము కంట్రోల్ చేసుకుని ఉంటే ఆ విధంగా మన పుష్టిగా ఆ దేవుని దగ్గర మనం వెళ్తామండి. ఇది సత్యం. ఈ శరీరమే పోతుందండి, మనం చనిపోదు. మన ఆత్మ, మన ప్రేతాత్మ ఆ ఉత్తర ద్వారానికి వెళ్తాడండి. ఆత్మలు ఇప్పుడు చనిపోతాయండి, ఎప్పుడు చనవు, ఎప్పుడు చనిపోవండి ఆత్మలు. ఆత్మల ఉత్తర ద్వారానికి అక్కడే వెయిటింగ్. తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ 4 ద్వారాల్లో ఉత్తర ద్వారంలోనే మనం ఉంటామండి. ఎస్. ఈ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ గురు ఆటో ఓం శక్తి ఓం సంఘర్షం, సంవాదం, అంతరంగ మాటలతో మీతో మాట్లాడుతుంది అమ్మ కనుక దుర్గమ్మ. ఈ హిందూ, ముస్లిం, సిక్ 4 అన్నదమ్ములకి అమ్మాయి అండి. ఒక మతానికి కాదండి. అవునా కదండి. అమ్మతో మజాక్ కాదు, అమ్మతో కామెడీ చేయకూడదండి. ఈ అమ్మతో మన భక్తితో మనం నడాలి. ఇంట్లోనే మనం అందరం ఉన్నామండి. ఈ అమ్మ మీద ఎన్ని కపట రాజకీయాలు చేస్తున్నారు మన హిందుస్థాన్ రాజకీయ నాయకులు. అది ఎలాంటి కపట రాజకీయ నాయకులు అంటే కమాల్ రాజకీయ నాయకులు. ఈ భూమిని, ఈ భారతదేశ భూమిని తవ్వేసి మట్టి తీసి మెట్రో ట్రైన్ నడిపిస్తున్నాము. పూర్తిగా మనము బలాన్ని తగ్గించేస్తాము. ఆ అమ్మకి ఎంత బాధ కాదండి. అమ్మ కడుపుని జన్మనిస్తాము, ఆ అమ్మకి ఎంత బాధ, అది మనం గ్రహించాలి, గమనించాలి, ఆలోచించాలండి. ఇది ఓం శక్తి ఓం సరుగులో ఉన్న మాటలు.